సో హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మళ్ళా ఇంకొక వీడియోకి స్వాగతం. నిన్న చూసినట్లయితే మేమందరం బిర్లా మందిర్కి వెళ్ళినాము. ఇవాళ అందరం కలిసి మళ్ళా బయటకు వెళ్తున్నాం. అది కూడా ఎక్కడంటే మనకందరికీ తెలిసినట్టుగా హైదరాబాద్లోనే అమ్మపల్లి దేవస్థానం, రాముడిది దేవస్థానం. సో రండి ఫ్రెండ్స్, ఇవాళ చూద్దాం ఏమేమి జరుగుతాయి చూద్దాం. ఒక 500 years ఓల్డ్ రామా టెంపుల్, రాముడిది గుడి. సో చూద్దాం ముందర ఏం జరుగుతాయి, ఏమేమి చేస్తామని. के बाद हमारे राम आ गए. అమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారము. ఇన్ని రోజులు చేయని కారణము, పిల్లలు బెంగళూరులో ఉన్నారు, ఇప్పుడు వచ్చారు హాలిడేస్లో. ఇక నుంచి వీడియోలు చేస్తాం. మొన్న సరదాగా పిల్లలతో కలిసి అమ్మపల్లి రామాలయం టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కొన్ని విశేషాలు తెలుసుకున్నాము. ద్వారా మీకు చెప్పాలని అనుకుంటున్నాము. ట్రై చేస్తాను చెప్పడానికి. చిన్న చిన్నవి అక్కడ జరిగే విషయాలు, దేవుడి గురించి అక్కడ అన్నీ చూసాము. వింతలు, విశేషాలు చాలా బాగున్నాయి. పాత టెంపుల్, ఎప్పుడుదో ఓల్డ్ టెంపుల్ అంటది, చాలా ఫేమస్. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము మా పిల్లలతో సరదాగా. ఈసారి కూడా వెళ్ళాము. కళ్యాణం అయిపోయాక, శ్రీరామ కళ్యాణం అయిపోయాక వెళ్ళాము. చాలా బాగా డెకరేషన్ చేశారు టెంపుల్, చాలా బాగుంది, చూసి వచ్చాము. అక్కడ స్థల పురాణం గురించి ఆయన స్టోరీ చెప్పాడు మా పిల్లలకి. ఇక్కడ కొంతమంది అందరు కూడా విన్నారు స్టోరీ, అక్కడికి వచ్చిన వాళ్ళు. అందరం కలిసి స్థల పురాణం గురించి, అక్కడ చేసే విశేషాలు అవన్నీ అందరం విందాము, రండి. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, అమ్మపల్లి గ్రామం, నర్కుల, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వచ్చేసి మనకు శిలాశాసనపూర్వకమైనటువంటి, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లేవండి. అయితే మనకు దైవికం అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, కొన్ని విధాలు ఉన్నట్టు కొన్ని వందల సంవత్సరాల దేవాలయం అని చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, అమ్మపల్లి గ్రామం, నర్కుల, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వచ్చేసి మనకు శిలాశాసనపూర్వకమైనటువంటి, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లేవండి. అయితే మనకు దైవికం అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, కొన్ని విధాలు ఉన్నట్టు కొన్ని వందల సంవత్సరాల దేవాలయం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, స్వామివారికి ముగ్గురికి కూడా సపరేట్గా సీత, రామ, లక్ష్మణ ముగ్గురికి కూడా సపరేట్గా ఆర్చెస్ ఉన్నాయి. ఆ ఆర్చీలతో కలుపుకున్నటువంటి ఏకశిలా రాతి విగ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఆర్చీలని ఏమంటారు అంటే మకర తోరణం అంటారు. మామూలుగా మకర తోరణాలని మనకు మన దేవాలయాల్లో ఏ విధంగా ఉంటాయి అంటే, ఇత్తడి కానీ లేకపోతే వెండితో కానీ బంగారంతో కానీ సపరేట్గా చేయించినవి మాత్రమే ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటి అంటే, స్వామివారికి రాతి మకర తోరణంతో పాటు ఉన్నారు స్వామి. అందులోనూ స్వామివారి మకర తోరణం, రామచంద్ర స్వామి ఉన్నటువంటి ఆ మకర తోరణంలో చిన్న చిన్నవి విగ్రహాలు కనబడుతూ ఉంటాయి, ఇంతింత విగ్రహాలు. అవి వచ్చేసి ఏంటంటే దశావతారాలు, విష్ణుమూర్తి యొక్క దశావతారాలు. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే, రాతి మకర తోరణం ప్లస్ మళ్ళీ అందులో దశావతారాలు ఉండడం అనేది ఇంకా విశేషం.
మామూలుగా మనం దశావతారాలను దర్శనం చేసుకోవాలి అని అంటే అవతారానికి ఒక్కొక్క దేవాలయం చెప్పున 10 దేవాలయాలు సందర్శించి తిరగాల్సి వస్తుంది. అదే ఇక్కడికి వచ్చామనుకోండి, రామచంద్ర స్వామితో పాటుగా దశావతారాలు మొత్తం కూడా ఒకసారి దర్శనం చేసుకోవడం అనేది ఇంకా విశేషం. అది ఇక్కడ విశిష్టత. ఇక స్థల విశేషం ఏమిటి అంటే స్వామి కోదండరాముడు అని మనం ఏ విధంగా చెప్తాము అంటే స్వామికి రైట్ హ్యాండ్, కుడి చేతిలో చూడండి ఇట్లా బాణం పట్టుకున్నట్టుగా ఉంటుంది. అదే మనకు మామూలుగా ప్రతి ఒక్క ఊరిలో ఒక రామచంద్ర స్వామి దేవాలయం అనేది ఖచ్చితంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. అక్కడ స్వామి ఏ విధంగా ఉన్నారయ్యా అంటే అభయహస్తం చేయిలో పెట్టుకుంటారు ఖచ్చితంగా. మన స్వామివారి చెయ్యి ఇట్లా ఉండదు, అభయహస్తంతో ఉండరు. కోదండం పట్టుకున్నటువంటి బాణాన్ని కోదండం అంటారు. అందుకే స్వామి కోదండ రామాలయం. ఈ కోదండ రామాలయాలు మనకి ఎక్కడంటే ప్రతిష్టాపన చేయడానికి వీలుగావు. ఎక్కడవుతాయి అని అంటే సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఏ ప్రదేశాల్లో అయితే విశ్రాంతి తీసుకున్నారో, సంచరించి రెస్ట్ తీసుకున్నటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో, తిరిగిన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే కోదండ రామాలయాల ప్రతిష్టాపన అనేది చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, అప్పుడు స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఈ ప్రదేశంలో ఇక్కడికి కూడా వచ్చి విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం చూడండి, కోదండ రాముడు అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ప్రూఫ్ ఏంటి అని అడిగితే లోపల సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉన్నారు. ఆంజనేయ స్వామి వారిది మూల విరాట్ అంటే రాతి విగ్రహం లేదు లోపల. మామూలుగా మనం ఎక్కడికైనా రామాలయం వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కూర్చొని ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ ఉండరు. ఎందుకు ఉండరు అంటే అప్పుడు సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం సంచారంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం అవ్వడు రాముల వారికి. ఎప్పుడు పరిచయం అవుతాడు రాముల వారికి ఆంజనేయ స్వామి అంటే సీతమ్మ వారిని రావణాసురుడు అపహరణ అయిన తర్వాత కానీ పరిచయం అవ్వడు. అంటే అంతకుముందు వీళ్ళు ముగ్గురు మాత్రమే, సీత రామ లక్ష్మణులు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చి సంచరించి విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురిని మాత్రమే విగ్రహ ప్రతిష్టాపన అనేది చేయడం జరిగిందనమాట. అది ఇక్కడ విశేషం స్థల పురాణం. ఇక్కడ సంబంధము అంటే అక్కడ విజయం ఇక్కడ మనకు కొన్ని వందల సంవత్సరాల కిందటే ఇక్కడ రాతి మకర తోరణంతో పాటుగా దశావతారాలతో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మొన్న చేసినటువంటి అయోధ్యలో బాలరామచంద్ర స్వామి కూడా బాలరామచంద్ర స్వామి ఆయన కాబట్టి కోదండ ఉండడం అనేది సహజము. ఇందులో వచ్చేసి మెయిన్గా అక్కడికి ఇక్కడికి సేమ్ ఏంటి అని అంటే రాతి మకర తోరణము, అందులో దశావతారాలతో ఉండడం అనేది విశేషం. అంతకు ముందే మనం ఇక్కడ చేసినవి అట్లానే వాళ్ళు కూడా ఆలోచన చేసి చేసినారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది అవును, ఆ విధంగా ఉండడం అనేది విశేషం. ఇక్కడ స్వామి కూడా చాలా పవర్ఫుల్ తల్లి. ఎట్లా అంటే మ్యాక్సిమం ఒక 10 మంది వచ్చారనుకోండి, 10 మందిలో 6 నుంచి 8 మంది ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఏంటి అంటే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరినాయి అని చెప్పి వచ్చిన వారే చాలా మంది ఉన్నారు. ఈ విషయం మేము కూడా 100% ఖచ్చితంగా చెప్పాము. ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఒక అతను దర్శనం గురించే మాట్లాడుకుందాం. 30 సంవత్సరాలు ఆయన ఇదే రోడ్లో షాబాద్ అనే విలేజ్ ఉంది పక్కన పైన. ఆ షాబాద్కి డైలీ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు వద్దామన్నా అయ్యేది కాదు. ఒకరోజు అనుకోకుండా వచ్చాడు. 26 సంవత్సరాల తర్వాతనో ఏమో ఒకరోజు అసలు లోపలికి వస్తాను ఎన్నోసార్లు మన గాలిగోపురం ముందు డోర్ దగ్గర వరకు వచ్చి లోపలికి వద్దామంటే ఏదో ఒక పని, ఎవరో ఒకరు ఫోన్ చేయడమో లేకపోతే అట్లా ఎప్పుడూ వెళ్ళలేదండి. ఆ రోజు అనుకోకుండా నేను లోపలికి వచ్చిన దాకా కూడా ఆయనకు నేను వస్తున్నాను అనే సంగతి కూడా నాకు తెలియకుండా వచ్చిన నాయ గారు ఈరోజు అని చెప్పినారనమాట. అంతే, అంత మహద్భాగ్యం. ఆయన అనుగ్రహం అలా ఉండాలి అంతవరకే. అంతే, రావడానికి వీలవ్వలేదు. అట్లా చాలా ఉన్నాయి తల్లి. ఇంకా భక్తులకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి చాలా పనులు అయినాయి అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా కూడా ఆయన ఒక కంపెనీ పెట్టి బాగా లాస్ అయిపోయినారు. మొత్తం అప్పులు అయిపోయి ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు మరొకసారి. ఇప్పుడు గత 10-15 ఏళ్ళ కిందటి విషయం. ఆయన వచ్చారు, ఆయనకు కళ్ళలో కనిపించారట స్వామి. ఎక్కడో దేవాలయం ఎక్కడో తెలియదు ఆయనకి స్వామివారు అయితే నా కళలో కనిపించారట. కనిపించేసరికి ఎక్కడ ఉంది ఎదుకోవాలి దేవాలయం తెలియదు, ఏం చేయాలని అర్థం కాలేదు. ఒకరోజు ఇట్లనే యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తే దాన్ని బట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చాడనమాట ఒకరోజు. అప్పుడు స్వామిని చూసి ఆయన చాలా ఆనందపడ్డాడు అనమాట. ఆ రోజు దండం పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారం రోజులకి ఒకటి క్యాటరింగ్ది పెద్దది, అట్లా ఆయన బాగా డెవలప్ అయినారు. మళ్ళీ మంచిగా సెటిల్ అయ్యాడు ఆయన. అప్పటి నుంచి బాగా నమ్మకం ఫ్యామిలీ కూడా ఉన్నాయి. జై శ్రీరామ్.